మొత్తం మీద వర్షాలతో కరీంనగర్ జిల్లాలో అయితే చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో తాజా వాతావరణ పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత శనివారం జిల్లాలో దాదాపు 17 సెంటీమీటర్ల అత్యధిక రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. అదేవిధంగా జిల్లా కేంద్రంతో పాటు మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల్లో కూడా 12 నుంచి 14-15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అయితే నిన్న సాయంత్రం కూడా జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ముస్తాబాదు, గంభీరావుపేట, తర్వాత సిరిసిల్ల డివిజన్లో కూడా ఎక్కువగా వర్షాలు పడ్డాయి. అదేవిధంగా కొరుట్ల డివిజన్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్లలో 2 సెంటీమీటర్ల వర్షం పడగా అనేక చోట్ల కూడా ఇప్పటికే చెరువులు, డ్యామ్లు కూడా జలకాలను సంతరిస్తుంటాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇప్పుడు జిల్లా కేంద్రంలోని మానేడ్ డ్యామ్ సమీపంలో ఉన్నాం. మానేడ్ డ్యాంలో మొన్నటి వరకు కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు దాదాపు ఇప్పుడు 4.9 టీఎంసీల నీరు చేరింది. దీంట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కొద్ది రోజుల పాటు వరద నీటిని డ్యాంలోకి వదిలారు. ఇప్పుడు వర్షం కారణంగా కూడా దాదాపు 1200 క్యూసెక్ల క్యాచ్మెంట్ ఏరియా నుంచి డ్యాంలోకి నీరు చేరుతుంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ వరద కాలువ ధర కూడా దాదాపు 250 క్యూసెక్ల నీటిని ప్రతిరోజు కూడా ఈ డ్యాంలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ డ్యామ్ నుంచి 280 క్యూసెక్ల నీళ్లను కాలువల ద్వారా కింది పంటలకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. వర్షపాతం వివరాలు కనుక చూసుకుంటే కరీంనగర్ జిల్లా సగటు యావరేజ్ నిన్నటి వరకు చూసుకుంటే 839 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంట్లో అత్యధికంగా మేడిపల్లిలో 49.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. కరీంనగర్ డివిజన్ వారిగా కనుక చూస్తే కరీంనగర్ డివిజన్లో 157.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా జగిత్యాల డివిజన్లో 389.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా సిరిసిల్ల డివిజన్లో 227.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెద్దపల్లి డివిజన్లో 342 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కానీ మంతిని డివిజన్లో మాత్రం కేవలం 30.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో మంతిని డివిజన్లో వర్షాలు లేవని చెప్పొచ్చు. మిగతా జిల్లా మంతిని డివిజన్ మినహా మిగతా జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణాన్ని తలపిస్తుంది. చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. ఓవైపు మెదక్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా కరీంనగర్లో మాత్రం ఈరోజు ఉదయం కొద్దిపాటి చిరుజల్లు పడి ఆ తర్వాత వాతావరణం ఒకసారిగా చల్లబడి మేఘావృతమై ఉంది. సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పోలాస వాతావరణ కేంద్రం ఉంది జగిత్యాల దగ్గర. ఆ వాతావరణ శాఖ అధికారుల నివేదిక ప్రకారం మరో 2-3 రోజుల పాటు జిల్లాలో వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మొన్న శనివారం కురిసిన వర్షాలకు కరీంనగర్ జిల్లా కేంద్రము అతలాకుతలమైంది. అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వరద నీరు ఇళ్లల్లోకి చొరబడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తర్వాత ఇక్కడ ఒక ఈద్గా గోడ కూలిపోయింది. అదేవిధంగా గణేష్ నగర్లో ఒక కల్వర్టు కొట్టుకుపోయింది. ఇట్లాంటి విధ్వంసకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా ప్రమాదం తెలిసినప్పుడు ప్రజలు నేరుగా ఆ టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించవచ్చు అని చెప్పి కూడా కలెక్టర్ నుంచి ఆదేశాలు జరిగాయి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా అన్ని శాఖల అధికారులకు అప్రమత్తం చేశారు. ఎవరు కూడా లేవులో వెళ్ళవద్దు, ఎటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇది కరీంనగర్ జిల్లాలో నిన్న మొన్న కురిసిన వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఇవాళ మాత్రం వాతావరణం చల్లగా ఉండి మేఘావృతమైంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.